అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే. 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 అర్థమైంది. ఒక వీడియో పెట్టి 2 వారాలు డిసపియర్ అయిపోయినా. నా నా బాధలు ఏమని జెప్తా? ఎన్నని జెప్తా చెప్పండి? అందుకనే ఇంగ ఇప్పటి నుంచి బాధలు జెప్పాలనుకోవట్లే. సో, దిస్ ఈస్ ద డే 3 ఇన్ మాంటెనిగ్రో. ఎవ్రీడే కార్‌లోనే స్టార్ట్ జేస్తున్నాం గదా! ఎందుకంటే చెప్పినా గదా! మేము బ్రేక్ ఎక్కడ తీసుకోవాలనుకోలే అని ఎర్లీగా లేసి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోతున్నామనమాట. ఇంకో ప్లేస్‌కి వెళ్ళడానికి. సో, నేను కార్‌లోనే రెడీ అయితున్నా. నేను 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ టోల్ జూషినా. ఇందాక జూషిండ్రు గదా! అది టోల్ అన్నమాట. మేమిప్పుడు వెళ్ళే ప్లేస్ లేక్స్ కడర్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్ ఇన్ సౌతర్న్ యూరోపియన్ కంట్రీస్. సో, ఇదేమో అల్బేనియా బార్డర్‌కి ఉంటదనమాట. మాంటెనిగ్రో ఇంకా అల్బేనియా బార్డర్‌కి ఉంటది. సో, ఈ ట్రిప్ మొత్తం మనకి బోట్‌లోనే ఉంటదనమాట. ఆల్‌మోస్ట్ 2 అవర్స్ అట్లా ఉంటది. అంటే హాఫ్ అన్ అవర్ బ్రేక్ అండ్ 45 మినిట్స్ వెళ్ళడానికి, 45 మినిట్స్ రావడానికి. సో, ఇట్లా మొత్తం బోట్ వ్యూ అనమాట. బోట్‌లో తను ఒక్కొక్క ప్లేస్‌కున్న స్పెషాలిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. ఇక్కడ బోట్‌లో కనిపిస్తున్నారు గదా! వీళ్ళు గూడా టూరిస్ట్‌లే. సో, మేమందరం కలిసి ఒక 6 మెంబర్స్ కలిసి ఒక బోట్‌లో వెళ్తున్నాం. నా హెయిర్ స్టైల్ చూసి భయపడకండి. ఏదో కొంచెం చైనీస్ స్టైల్‌లో అట్లా ట్రై చేసినా గానీ, నాకు లాంగ్ హెయిర్ ఉండడం వల్ల అది సెట్ అవ్వలేదు. అండ్ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ హెయిర్‌ని నేను సెట్ జేసుకున్నా. Ah, pues sí, ahí porque está como muy bien puesto. Sí. సో, ఇక్కడ తను చాలా రేర్ బర్డ్స్ ఉంటాయి గదా! వాటి ప్లేసెస్ చూపిస్తున్నాడనమాట. అవి యాక్చువల్లీ వాటి హోమ్స్ లాగనమాట. సో, అవెప్పటికి అక్కడే ఉంటాయంట. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీడే వెళ్లి టూరిస్ట్‌లని చూపిస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటది. ఇక్కడ చూడండి చిన్ని చిన్ని చేపలు కనిపిస్తాయి. చిన్నయే కనిపిస్తాయి. పెద్దయి కనిపియవు మళ్ళా. ఏడ పట్టుకపోతారో అని. మేమేం జేసినామంటే ఫస్ట్, సెకండ్ డేస్‌లో సమ్ నేషనల్ బంద్ అని షాప్స్ అన్నీ బంద్ అయి ఉండే గదా! సో, కావాల్సిన స్నాక్స్ తెచ్చుకొని బ్యాగ్‌లో పెట్టుకున్నామనమాట. సో, ఆకలైనప్పుడు తినొచ్చని. మీ అందరికీ డౌట్ రావచ్చు ఇంతవరకి మేము ఫుడ్ ఎక్కడ తింటున్నాం ఏందనేది వీడియోస్‌లో ఎప్పుడు చూపియలే. చెప్తా ఈ వీడియోలోనే నెక్స్ట్ చెప్తా నేను. ఇక్కడ వాళ్ళిద్దరు జూషిండ్రా అసలెంత మంచిగా బోటింగ్ జేస్తున్నారో, అట్లా ఇద్దరిద్దరు పెయిర్స్ లాగా వచ్చి బోటింగ్ జేసుకుంటూ, స్విమ్మింగ్ జేసి ఎళ్తున్నారనమాట. ఎంత పెద్ద లేక్ తెలుసా? అండ్ మోస్ట్‌లీ ఇక్కడ చాలా మందికి ఐ మీన్ అందరికీ స్విమ్మింగ్ వస్తది. 95% పక్కా వస్తది స్విమ్మింగ్ అందరికీ. Ah, te traigo un neumático para que te haga como escalón. No sé. Sí, lo veo como muy alto. సో, లేక్ మధ్యలో ఒక రిసార్ట్ టైప్ అండ్ చిన్న రెస్టారెంట్ టైప్ ఉంటే వచ్చినామనమాట. బ్రేక్ తీసుకోవడానికి ఆగినాం ఇక్కడ. ఇక్కడ చిన్న కాఫీ షాప్ లాంటిదున్నదనమాట. సో, చాలా సేపు ట్రావెల్ చేసొచ్చినంక ఇక్కడ చాలా మందికి కాఫీ అడిక్ట్స్ ఉంటాయి గదా! సో, కాఫీ బ్రేక్ తీసుకుంటారు అని ఇక్కడ ఆపేసిండనమాట. అండ్ లుక్ ఎట్ దిస్ ప్లేస్. ఐయామ్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ డ్రీమ్. అసలు నాకు ఈ వీడియో చూస్తుంటే నాకు మళ్ళీ ట్రిప్‌కి వెళ్ళాలని అనిపిస్తుంది.
బట్ డెఫినెట్‌లీ ఇంకో 6 మంత్స్ మంచిగా వర్క్ చేసి ఖచ్చితంగా ఇంకో ట్రిప్‌కి వెళ్ళాలి. మట్టి తాగినట్టుంది. అండ్ అక్కడ కాఫీ షాప్ దగ్గర నార్మల్‌గా రెగ్యులర్ కాఫీస్ ఏం లేవన్నమాట. ఇంగ్లీష్ కాఫీస్ అట్లా. సో, టర్కిష్ స్పెషల్ టీ ఆర్ కాఫీ ఏదో ఉండే. సో, తీసుకున్నాం. కానీ అవైతే మట్టిలాగా ఉండే అన్నమాట. అండ్ దాని తర్వాత రిటర్న్ ట్రిప్ మేమెక్కడ స్టార్ట్ అయినామో అక్కడికొచ్చేసినాం. సో, ఆ ట్రిప్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇది కనిపిస్తుంది గదా! ఈ లేక్‌లోనే మేమిందాక బోట్‌లో ట్రావెల్ చేసింది. ఇందాక బోట్‌లో వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్‌ని కింద నుంచే వెళ్ళినాం. సో, అదే చూపిస్తున్నా అక్కడ. నేనక్కడ మోసపోయినా. నా ఫ్రెండ్ ఇదే అల్బేనియా బార్డర్ అంటే నేను నిజం అనుకోని మా పేరెంట్స్‌కి కాల్ చేసి ఇది అల్బేనియా బార్డర్ అని చూపించిన. అట్లా నన్ను చిన్న పిల్లని చేసి ఏది చెప్పినా నమ్ముతారు అని నమ్మిస్తారన్నమాట నన్ను. అండ్ మేమిప్పుడు నయాగరా ఫాల్స్‌కొచ్చినాం. యూఎస్‌కెళ్ళినాం అనుకోకండి. కాదు. ఇది యూరోప్‌లో ఉండే లిటిల్ నయాగరా అన్నమాట. సో, ఇది రెస్టారెంట్ పేరు నయాగరా. అండ్ ఈ ప్లేస్ కూడా అచ్చం నయాగరా ఫాల్స్ లాగుంటది. అంత పెద్దగా కాదు కానీ చిన్నదే. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏ రేంజ్‌లో ఎండలుంటాయో మీరిప్పుడు ఊహించుకోండి. ఎందుకంటే అక్కడ ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదన్నమాట. అది వాటర్ ఫాల్ కానీ ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు. అండ్ ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ సో, నేను చెప్పిన గదా! నేను ఈ ట్రిప్‌లో అసలు నాన్ వెజ్ తినలేదనమాట. నేను 2 మంత్స్ నాన్ వెజ్ తినడం ఆపేసిన. సో, అందుకని నాకు వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ దొరికుండే. అండ్ ఈ రెస్టారెంట్‌లో ఏమైనా ఉన్నాయా తిందామని చూసినాం. కానీ వెజ్ ఆప్షన్స్ అస్సలు లేవు. సో, ఇంకా ఇక్కడ నుంచి గూడా వెళ్ళిపోయినామనమాట. నేనిందాక చెప్తుంది దీని గురించే నయాగరా ఫాల్స్ అని. లెఫ్ట్ సైడ్‌లో ఉంది గదా! అదే అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కానీ ఈ ఎండల వల్ల ఒక్క డ్రాప్ వాటర్ గూడా లేదన్నమాట. చూడండి మీకు కనిపిస్తది మొత్తం ఎండిపోయి ఎట్లుందో. అవును. నేను అడగడం మర్చిపోయినా. ఇంతకీ నా ఔట్‌ఫిట్స్ ఎట్లున్నాయి? నేను ఇవన్నీ ఏది షాపింగ్ జేయలేదు. నా దగ్గర ఉన్న ఔట్‌ఫిట్సే తీసుకెళ్ళినా. నేను ప్యాకింగ్ వీడియోలో చెప్పినా గదా ఆల్రెడీ. అండ్ ఈ డ్రెస్ అయితే మా మమ్మీ నాకు కుట్టి పంపిందనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఇది కుట్టి పంపింది కాటన్ డ్రెస్. అండ్ ఈ వెకేషన్‌కైతే పర్ఫెక్ట్ ఔట్‌ఫిట్ అనిపించింది నాకిది. ఎంత ఎండలో తిరిగినా గూడా చాలా కంఫర్ట్ ఉండే ఈ డ్రెస్ నాకు. ఏం కాదు ఇంకా ఆగి చూసుకోవచ్చు కదా. అండ్ థర్డ్ డేలో థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇది మిలీనియం బ్రిడ్జ్ అన్నమాట. ఇది మేమున్న ఏరియా పేరు పోడ్గోరికా. ఇది మాంటెనిగ్రో క్యాపిటల్ అన్నమాట. యాక్చువల్‌గా ఈ బ్రిడ్జ్ వ్యూ నైట్ టైమ్ చాలా బావుంటది. కానీ మేము ఆ సిటీ మీద నుంచి ఆఫ్టర్‌నూన్ ఎళ్తున్నాం. అండ్ రిటర్న్ నైట్ వచ్చే అంత టైం లేదన్నమాట. సో, అందుకనే ఇప్పుడు ఈ ఫోటోస్‌లో చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గుందో. నౌ కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్. అసలు మేము ఫుడ్ ఎక్కడ తిన్నాం? ఏం తిన్నాం అనేది. ఫస్ట్ అయితే ఆహ్, మార్నింగ్ ఆఫీసెళ్ళి ఫ్లైట్‌లో తిన్న ఫుడ్డే. నైట్ మేము ఇండియన్ రెస్టారెంట్ దొరికిందన్నాం కదా! అక్కడ డిన్నర్ చేసినాం. డే 2 అయితే ఓన్లీ బర్గర్ ఇంకా ఫ్రైస్ మీద మాత్రమే బతికినాం. సెకండ్ డే ఇంకా థర్డ్ డే. నేను వెజ్ బర్గర్ నాకంత నచ్చదు. ప్యాటీ అంత బావుండదు. సో, నేనైతే కంప్లీట్‌లీ ఫ్రెంచ్ ఫ్రైస్ మీదనే బతికినానన్నమాట. అండ్ ఇప్పుడు ఇది థర్డ్ డే ఆల్మోస్ట్ ఈవినింగ్ అనుకుంటా 3, 4 అరౌండ్.
నాకంత గుర్తులేదు. సో, ఇప్పుడు మేము డ్రైవ్ త్రూలో ఆపి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నాం నా కోసం అండ్ నా ఫ్రెండ్ కోసం బర్గర్ ఆర్ వ్రాప్ ఏం తీసుకున్నాడో నాకంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ పెద్ద ఆప్షన్స్ కూడా లేవన్నమాట. మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ అట్లా ఏం లేదు. Just wrap. And you have any veggie wraps? Veggie wrap? No. Oh, okay. Fries? Fries, and you have mozzarella sticks, right? Yeah. Can I have 6 pieces of that? Yeah. 20-25 on the passport. ఒక్క ర్యాప్ 7 పౌండ్స్. మరి ఏం చేయాలి? నువ్వేమో wrap, నేనేం చేయాలి? బర్గర్ వద్దా నీకు? డ్రైవర్ లెక్క. నిన్నెంత అయింది బిల్లు? నిన్నుందా? సేమ్ నిన్న కూడా సేమ్. తిన్నాం ఫ్రెండ్స్. ఇది చిప్సీ అంటున్నారు వీళ్ళు. చిప్సీ. అక్కడ ఫ్రైస్ వచ్చేలోపు నేను ఆగలేకపోయాను అనమాట. నా దగ్గర చిప్స్ ఉంటే అవి తింటున్నా. అండ్ నా ఫేస్ చూస్తే అర్థమైపోయింది కదా అసలు ఎంత ట్యాన్ అయిపోయిందో. కానీ నేను నా ఫేస్కి కానీ నేను మంచిగా పడుతున్నానా అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నేను ప్లేసెస్ చూడాలి అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన. మోస్ట్ ఆఫ్ ద కంట్రీ కవర్ చేయాలనుకునేది ప్లాన్ అన్నమాట. Thank you, towel. You put some tissues as well? Tissue. Tissue. Hand tissue. Tissue. Tissue paper. Yeah. చూసినా కెచప్ అడుగుతున్నా. పెట్టలేదు. కావాలా నీకు? కాదు ఏదో ఉండేగా దోబ్రా. సో, యాక్చువల్లీ ఇక్కడ చాలా మంచి సర్వీస్ ఉంది. కస్టమర్స్‌ని గానీ, లేదా ట్రావెలర్స్‌ని గానీ మంచిగా మాట్లాడుతున్నారు. మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ లాంగ్వేజ్ బ్యారియరే. సో, తనకి టిష్యూ అంటే కూడా అర్థం కాలేదు. చూసిండ్రు కదా! వాళ్ళ లాంగ్వేజ్‌కి వాళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో. అండ్ డోబ్రా అనేది థాంక్ యూ అన్నమాట. సో, అక్కడికి పోయి ఒక వర్డ్ నేర్చుకున్నాం మేము. అండ్ లంచ్ చేసేటప్పుడు కూడా లంచ్ ఆర్ స్నాక్స్ వాటెవర్ మీరేమనుకుంటే అది చేసేటప్పుడు కూడా మేమెక్కడ ఆగలేదు. తినుకుంటానే వెళ్ళినాం. అండ్ మ్యాప్‌లో రూట్ చూసిండ్రు గదా మీరు ఎంత దారుణంగుందో. అది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇంకా అలాంటి వీడియోస్ ఎక్కువ తీయలే. ఎందుకంటే మా పేరెంట్స్ చూస్తే మమ్మల్ని తంతారు. ఎంత సాహసం చేసినాం అనేది. ఇప్పుడు మీరు చూడొచ్చు అసలు. ఒక సైడ్ మొత్తం లోయనే ఉంది అసలు. యాక్చువల్‌గా ఇంత ఎండ చూసి పర్లేదు వెదర్ బానే ఉంటదనుకున్నాం. కానీ మేము వెళ్ళిన ఫస్ట్ డే తప్ప ఎవ్రీ డే వర్షం పడుతూనే ఉండే. దట్ టూ ఫస్ట్ టైమ్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అండ్ ఇలాంటి రోడ్స్ చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేసుకుంటూ చాలా స్లోగా వెళ్ళినామన్నమాట. అండ్ నాకు తెలిసి ఈ థర్డ్ డేలోనే ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసినాం అనుకుంటా కంపారిటివ్‌లీ అదర్ డేస్. ఎందుకంటే ఈ డేలో 4 ప్లేసెస్ కవర్ చేసినాం మేము మొత్తం. సో, ఇంత వర్షం పడుతుంది. అండ్ ఈరోజు రోడ్స్ మాత్రం చాలా డేంజర్‌గా ఉండే. చాలా భయపడుకుంటూ వెళ్తున్నాం. కానీ మాకు అంతకంటే మించిన హార్ట్ స్ట్రోక్ తగిలిందనమాట. అదేంటిదంటే మమ్మల్ని మధ్యలో పోలీసోళ్ళు ఆపిండ్రు. జస్ట్ ఈ రోడ్స్ అన్నీ క్రాస్ చేసి హమ్మయ్య సిటీకి ఎంటర్ అయినాం అనుకునే లోపే ఒక పోలీస్ ఆయనొచ్చి మమ్మల్ని స్టాప్ చేసి డీటెయిల్స్ అన్నీ అడిగిండు. ఎనకాల కనిపిస్తున్నారు కదా! వాళ్ళే అన్నమాట. సో, ఎందుకొచ్చినాం, ఎన్ని డేస్ ఉంటాం, ఎక్కడి నుంచి వచ్చినాం, అక్కడేం చేస్తాం యూకేలో అనేది అండ్ మా పాస్‌పోర్ట్స్ కూడా చెక్ చేసిండు. ఎందుకంటే అప్పుడే టన్నెల్ క్రాస్ చేసినాం. సో, ఓవర్ స్పీడ్ అయినామేమో అనుకున్నామనమాట. ఇంక అయిపోయింది మా పరిస్థితి అనుకున్నాం. అట్లా పోలీస్ ఆయన మంచిగా మాట్లాడి ఇండియన్సా అని కనుక్కొని మన ఇండియా గురించి కూడా మంచిగా మాట్లాడి మమ్మల్ని పంపించేసిండు. అండ్ మేము ఫైనల్ డెస్టినేషన్‌కి వచ్చేసినాం అన్నమాట. అసలే ముందు రోజు ఫుల్ వాక్ చేసి నా కాళ్ళు పనిచేయట్లేదు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ హైకింగే ఉంది. ఒక ఎడ్జ్ వరకే కార్స్ పోతాయన్నమాట. అంతకంటే పైకి పోవు. సో, ఇక్కడ నుంచి చూస్తే టోటల్ మౌంటెనిగ్రో కంట్రీయే కనిపిస్తది. ఇది ఒక ఆర్థోడాక్స్ చర్చ్ అన్నమాట. ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఆస్ట్రాగ్ మోనాస్టరీ అన్నమాట. సో, ఈ ప్లేస్ గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లే. బికాస్ ఇది ఒక ఆర్థోడాక్స్ చర్చ్ అండ్
ఒక రిలీజియన్‌కి సంబంధించింది కాబట్టి, నాకు వాళ్ళు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది ఐ హావ్ నో ఐడియా. సో, అందుకనే నేనేం చెప్పాలనుకోవట్లే. కానీ ప్లేస్ మాత్రం చాలా బావుండే. చాలా పద్ధతిగుండే. అయితే నాకిక్కడ ఒక రూల్ చాలా నచ్చింది. అదేంటిదంటే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మోకాళ్ళ పైన నీస్ పై వరకు డ్రెస్ ఉంటే లైక్ అబ్బాయిలు షార్ట్స్ ఏసుకున్న, అమ్మాయిలు షార్ట్ డ్రెసెస్ ఏసుకున్నా అలో చేయట్లేదు. ఓన్లీ ఫుల్ లెంగ్త్ డ్రెసెస్ మాత్రమే. కానీ మనం అంత దూరం వెళ్ళినాం కాబట్టి వాళ్ళకొక పద్ధతి ఉందన్నమాట. అక్కడ ఒకటి నడుం చుట్టూ కట్టుకోవడానికి ఇస్తారనమాట. కొంచెం లుంగీ టైప్ ఉంది. అండ్ ఐ లైక్ హౌ దే ట్రీటెడ్ బోత్ ద జెండర్స్ ఈక్వల్లీ. లైక్ అబ్బాయిలు కూడా షార్ట్స్ ఏసుకుంటే అలో లేదు. సో, నా ఫ్రెండ్ షార్ట్ ఏసుకున్నాడు కాబట్టి తనకి ఒకటి క్లాత్ ఇచ్చిండ్రనమాట. సో, అది కట్టుకోమని. నా డ్రెస్ అయితే మోకాళ్ళ కింది వరకు ఉంది కాబట్టి నన్ను అలో చేసిండ్రు. పర్లేదు ఎళ్ళమని. అండ్ ఇక్కడ వాళ్ళు ఇవన్నీ హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ అన్నమాట. సో, చిన్న స్టాల్ లాగా పెట్టి అమ్ముతున్నారు. చూసిండ్రా? దిస్ ఈస్ ద హోల్ వ్యూ. ఫ్లైట్ నుంచి చూసినా గూడా ఇదే కనిపిస్తది. కానీ ఇంకొంచెం పైనుంచి చూస్తామన్నమాట మనం. ఇక్కడ జూమ్ అయింది కదా! ఈ రోడ్ నుంచే మేమొచ్చింది ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ. అర్థం కాలే. ఏమైతుంది? సో, ఇక్కడి వరకే ఆపేసినాం. ఇంకా మేము పైకెళ్ళినాం. కానీ నేను వీడియో తీయలేదు. అయితే యాక్చువల్‌గా ఏమైందంటే లోపలికి వెళ్తున్న కొద్దీ చిన్న చిన్న రూమ్స్ లాగొస్తున్నాయి. వాటిని నేనేమన్నా అనాలో గూడా నాకు అర్థం కావట్లే అనమాట. సో, ఒక్క రూమ్‌లో చిన్న రూము ఒంగుకుంటూ వెళ్ళాలి. దాంట్లో మేరీ మా ఉన్నారన్నమాట. సో, నాకెలా అనిపించిందంటే మనం దేవుడి టెంపుల్‌కి వెళ్ళినాక మనం వెన్ను చూపియకుండా ఇలా నడుచుకుంటూ వస్తాం గదా! ఇక్కడ వాళ్ళు గూడా అలానే వచ్చిండ్రు. అండ్ నౌ ఐ నో వై దే కాల్ ఇట్ ఆర్థోడాక్స్. అండ్ ఇంకా చాలా పద్ధతులు చేసిండ్రు. అవి నాకు చెప్పడం రావట్లేదు. బట్ నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ నౌ వి ఆర్ హెడ్డింగ్ టు డుర్మిటోర్ అండ్ ఇంకో సిటీ అన్నమాట. అది నెక్స్ట్ డే 4th డే వెళ్ళే ప్లేస్. సో, ఎందుకంటే ముందు రోజే వెళ్ళి మనం అక్కడ రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే క్విక్‌గా రెడీ అయిపోయి ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోవచ్చని మేము ఫస్ట్ డే నుంచి అదే చేస్తున్నామన్నమాట. ఈరోజు ఈ ప్లేస్ ఇక్కడ చూడడం అయిపోతే సో, నెక్స్ట్ డేకి వెళ్ళాల్సిన ప్లేస్‌కి ఈరోజు నైటే వెళ్ళి అక్కడ హోటల్‌లో స్టే చేస్తున్నామన్నమాట. అండ్ ఇక్కడ ఈ కంట్రీ మొత్తంలో వుడ్‌తో కాకుండా మన ఇండియాలో ఎట్లా చేస్తారో బిల్డింగ్స్ ఎట్లా కడతారో అలానే ఉన్నాయి. కానీ ఈ ఏరియాలో మాత్రం చాలా బాగుండే మనము చిన్నప్పుడు కార్టూన్స్‌లో చూస్తాం గదా! కార్టూన్ మూవీస్‌లలో అట్లా ఉండే ఈ ఏరియాలో మొత్తం హౌసెస్. అటు సైడ్ పోవాలి. అటు. సో, అట్లా నెక్స్ట్ డెస్టినేషన్‌కి వెళ్ళాల్సిన ప్లేస్‌కైతే వచ్చేసినాం. అయితే 2 డేస్ నుంచి ఫుడ్ సరిగ్గా లేకపోయేసరికి ఇంకా కాళ్ళు చేతులన్నీ షివర్ అవుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ చాలా నీరసం వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే మేము అసలు వెళ్ళే స్టేజ్‌లో కూడా లేము. సో, రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికి వచ్చినామన్నమాట. దగ్గరలో రెస్టారెంట్స్ ఏమన్నా వెజ్ ఆప్షన్ దొరికితే తిందామనేసి. సో, వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఒక 5-10 మినిట్స్‌లో ఒక 2 రెస్టారెంట్స్ అయితే కనిపించినాయి. బట్ దాంట్లో చాలా తక్కువ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! అదే ఇంటికి మేము వచ్చినాం. నెక్స్ట్ వీడియోలో హోటల్ టూర్ వీడియో చేసిన చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే రెస్టారెంట్కి మేము తినడానికి వచ్చినాం అనమాట, డిన్నర్ చేయడానికి.
ఏదో వెజ్ ఆప్షన్లో ఒకటి చూస్ చేసుకున్నాం కానీ నాకు అంతగానం అయితే ఏం నచ్చలే. అండ్ ప్యాన్ కేక్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. అంతే ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇంకొంతమందికి రికమెండేషన్లోకి వెళ్ళి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని. అండ్ నేను ట్రిప్ డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఐటినరీతో సహా. మన ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ ఐడీస్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. అంతే ఈ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.